Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈరోజు ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లో మోడ్ అలాగే మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటి, మీడియన్ క్లాస్ అంటే ఏంటి. సో ఈ క్లారిటీ లేక చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. స్టాటిస్టిక్స్ అంటేనే వాళ్ళకి తెలియకుండా అదొక భయంలో ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A survey conducted on 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in the household. చూడండి, మనకి ఒక 20 హౌస్ హోల్డ్స్ పైన మనకి ఒక సర్వే చేసి సో మనకి ఇక్కడ టేబుల్ అనేది ఫామ్ చేశారు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ది మోడ్ ఆఫ్ దిస్ డేటా. మనకు ఒక 20 హౌస్ హోల్డ్స్ పైన రీసెర్చ్ చేసి మనకి ఒక డేటా అనేది ఇచ్చారు. ఈ డేటా నుంచి మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్యామిలీ సైజ్, అవునా? సో ఒక్కొక్క ఫ్యామిలీలో 1 నుంచి 3 మెంబర్స్ ఉన్నారు, 3 to 5. సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సైజ్తో పాటు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ డేస్. సో మనకి ఈ 20 ఫ్యామిలీస్ నుంచి మనకి ఈ డేటా అనేది ఇచ్చాడు. దీని నుంచి మనకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అసలు మోడ్కి ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హైట్, అవునా? దిస్ టోటల్ ఇంటూ హైట్. సో మనకి ఇది ఇచ్చాడు. దీంట్లో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ అంటే ఏంటి అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ. F1 అంటే ఏంటి? ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. దిస్ ఈజ్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. దిస్ ఈజ్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ. F1 అంటేనేమో సక్సీడింగ్, F2 అంటే సో మనకి F1 అంటేనేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. నెక్స్ట్ F0 అంటే ఏంటి? ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F2 అంటే ఏంటి? సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. H అంటే ఏంటి? మోడల్ క్లాస్ యొక్క సైజ్ ఏంటి అనేది. సో నేను మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? 8 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. సో మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా? ఫస్ట్ మనకు హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. దిస్ ఈజ్ F1, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో దీనికి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నది F0. దిస్ ఈజ్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ F2. దిస్ ఈజ్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో మనకి ఈ ఫార్ములాలో 3 వాల్యూస్ వచ్చింది. F1 వచ్చింది, F0 వచ్చింది, F2 వచ్చింది. నాకు హైట్ కావాలి. హైట్ అంటే ఏంటి? చూడండి, ఇది ఫ్రీక్వెన్సీ అయినప్పుడు దీనికి కరెస్పాండింగ్గా ఉన్నది ఇది నాకు మోడల్ క్లాస్ అవుతుంది. ఓకే, మోడల్ క్లాస్ అంటే ఏంటి? 3 to 5. మోడల్ క్లాస్ యొక్క రేంజ్ ఏంటి? 3 to 5. ఈ 3 అనేది ఏమో లోవర్ లిమిట్ అవుతుంది, 5 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. మనకు ఫార్ములాలో ఏం కావాలి? L, లోవర్ లిమిట్ కావాలి. సో L వాల్యూ ఎంత? 3. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చాయి. జస్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, సో ఐఎమ్ రైటింగ్. సో L ఈక్వల్ టు 3, H ఈక్వల్ టు 2. H వాల్యూ 2 ఎలా వచ్చింది చూడండి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2, కాబట్టి H వాల్యూ అనేది 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ F1 వాల్యూ ఎంత? 8. F1 is 8. What about F0 and F2? చూడండి, F0 7, F2 is 2. సో జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఫార్ములా ఏంటి? L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F0 ఇంటూ హైట్. సో ఇదే కదా మనకి మోడ్కి ఫార్ములా. ఓకే, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? 3 ప్లస్ Fn వాల్యూ ఎంత? చూడండి, మనకు క్వశ్చన్లో ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఎలా రాస్తాము? చూడండి, ఫార్ములాలో డైరెక్ట్గా అప్లై చేయాలి. L వాల్యూ ఎంత? నాకు 3. ఇదే కదా లోవర్ లిమిట్. 3 ప్లస్ నెక్స్ట్ F1 మైనస్ F0. 8 మైనస్ 7 ఎంత? 1 డివైడెడ్ బై 8 మైనస్ 7 1 ప్లస్ చూడండి 8 మైనస్ 2 దట్ ఈస్ 6. ఓకే, చాలా ఈజీగా చేయొచ్చు. హైట్ ఎంత? 3కి 5కి డిఫరెన్స్ 2 కదా. దిస్ ఈస్ 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3 ప్లస్ 2 బై 8 దట్ ఈస్ 1/4. దట్ ఈక్వల్ టు 3.25 ఈస్ ద మోడ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. జస్ట్ మీకు ఈ ఫార్ములా ఇదంతా అవసరం. జస్ట్ ఫార్ములా ఒకటి చూసుకోండి. ఇక్కడ L అంటే 3, F1 మైనస్ F2 అంటే 8 మైనస్ 7 డివైడెడ్ బై 8 మైనస్ 7 ప్లస్ 8 మైనస్ 2 ఇంటూ 2.
చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి సేమ్ ఇలాగే ఒక డేటా ఇచ్చాడు, దీని నుంచి కూడా మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫార్ములా రాయట్లేదు ఇక్కడ. ఓకే, కావాలంటే రాస్తా చూడండి. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై f1 మైనస్ f0 ప్లస్ f1 మైనస్ f2 ఇంటూ హైట్. దిస్ టోటల్ ఇంటూ హైట్. సో మనం డైరెక్ట్ ఎలా రాసామో చూడండి. మొత్తానికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఉంది, 23 అనేది హైయెస్ట్, అవునా? సో ఇది f1, సో దీనికి ముందు ఉన్నది f0, దిస్ ఈస్ f2. ఓకే, మనకి 3 వాల్యూస్ వచ్చింది. సో దీనికి కరెస్పాండింగ్గా ఉన్నది ఏమవుతుంది, మోడల్ క్లాస్ అవుతుంది. ఈ మోడల్ క్లాస్లో నాకు ఎల్ కదా, 35 అనేది ఎల్. సో ఎల్ వాల్యూ ఎంత, 35. నెక్స్ట్ హైట్ కావాలి కదా, హైట్ అంటే ఏంటి, ఈ 35కి 45కి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 కదా. సో వాట్ ఈస్ హైట్, h ఈక్వల్ టు 10. డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఎలా చేస్తాం చూడండి, ఎల్ వాల్యూ ఎంత, 35 ప్లస్, సో 23 మైనస్ 21 హౌ మచ్, 2 డివైడెడ్ బై సేమ్ 23 మైనస్ 21 ఎంత, 2 ప్లస్ 23 మైనస్ 14 ఎంత, 9 ఓన్లీ. ఓకే, ఇంటూ హైట్ ఎంత మనకి 10. జస్ట్ మనకి ఫార్ములా చూడడానికి పెద్ద ఉంటుంది కానీ ఈ టేబుల్ ఒక్కసారి అర్థమైతే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, దట్ ఈక్వల్ టు 35 ప్లస్ 2/11 ఇంటూ 10. సో నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయట్లేదు, కంప్లీట్గా సింప్లిఫై చేయట్లేదు, జస్ట్ ప్రొసీజర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రకంగా మనకి ఎఫ్ అంటే ఏంటి, f1 అంటే ఏంటి, సో మనకి ఇదే టేబుల్ నుంచి మీరు అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది మోడ్. మీడియన్ ఎలా చేయాలో చూడండి. మీడియన్లో మనకి ఫ్రీక్వెన్సీతో పాటు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీడ్. చూడండి, సో ఈ క్వశ్చన్కి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, మీడియన్ ఈక్వల్ టు హౌ మచ్, మీడియన్కి ఫార్ములా ఏంటి, మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ PCF బై ఎఫ్ ఇంటూ హెచ్. చూడండి, మనకి చాలా టెక్స్ట్ బుక్లో ఓన్లీ CF అనే ఉంటుంది. CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుని చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. యాక్చువల్ ఏంటంటే ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మీకు గుర్తుండడం కోసం నేను P అని రాశాను. యాక్చువల్ టెక్స్ట్ బుక్లో అయితే ఓన్లీ CF ఉంటుంది. ఓకే, సో ఎల్ ప్లస్ మనకి N అంటే ఏంటి, ఎల్ అంటే లోవర్ బౌండరీ. చూడండి, మనకి ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా. మనకి n/2 ఫస్ట్ మనకి n వాల్యూ ఇచ్చాడు. n వాల్యూ ఎంత, 53 కదా. సో నాకు n/2 కావాలి. ఓకే, 53/2 చేయండి. 53/2 ఎంత, 2 2s 4. ఓకే, 2 6 2 5. n/2 వాల్యూ ఎంత వచ్చింది, 26.5. అవునా, నాకు n వాల్యూ 26.5 వచ్చింది కదా. 26 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇది 29 కదా. నాకు వచ్చింది 26.5. సో దీనికి నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. సో 29 ఇస్ ద నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్. అవునా, ఈ 29కి కరెస్పాండ్గా ఉన్నది ఏమవుతుంది, ఇది నాకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ. ఇదేమవుతుంది, ఇది ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, PCF. సో నాకు మీడియన్ క్లాస్ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. జస్ట్ మీకు ఈ మూడు అర్థమయ్యాయి అనుకోండి, క్వశ్చన్ మనకు ఈజీగా చేసేయచ్చు. ఈ 29 ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు n ఏమో 53 ఇచ్చాడు, బై 2 చేస్తే 26.5 వచ్చింది. దీనికి నెక్స్ట్ నెంబర్ చూడండి, 26 అంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, మరి క్లోజ్గా ఉన్న వాల్యూ చూడాలి, చాలా లాంగ్ వెళ్ళదు. 26కి 29 అనేది కొంచెం క్లోజ్గా ఉంది. 26 కంటే లీస్ట్ నెంబర్ తీసుకోవద్దు, 22 తీసుకుంటే రాంగ్ అయిపోతుంది మరి. ఓకే, 29 దీనికి కరెస్పాండ్గా ఉన్నది ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇది మీడియం క్లాస్ అవుతుంది, దానికి ముందు ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. జస్ట్ మనకు అన్ని వాల్యూస్ వచ్చాయి కాబట్టి హైట్ ఎంత మనకి చూడండి, డిఫరెన్స్ ఎంత, హైట్ 60కి 10, 70కి హైట్ 10. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్, 60 ప్లస్ n/2 వాల్యూ ఎంత మనకి 26.5 మైనస్ ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత 22. జస్ట్ దీనికి నెక్స్ట్ నెంబర్ అనమాట 22 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఎంత 7 ఇంటూ హైట్ అంటే 10. ఓకే, మనకు టెట్ ఎగ్జామ్లో ఎంత కాంప్లికేట్గా ఏమి ఇవ్వడు, వాల్యూస్ అనేవి చాలా ఈజీగా ఇస్తాడు, కాకపోతే ప్రొసీజర్ మాత్రం ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, దీనికి కూడా మనం మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, ఈ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్, సో క్వశ్చన్ మనకి n ఈక్వల్ టు 35 ఇచ్చాడు అనుకుందాం, లేదంటే 68 ఇచ్చాడు. ఓకే,
n వాల్యూ 68 ఇస్తే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. n వాల్యూ 68 అయితే ఫస్ట్ దాన్ని హాఫ్ చేయాలి. n/2 మనకు కావాలి. ఫస్ట్ స్టెప్ n/2. n/2 అంటే ఎంత? 34. 34 కంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇది 60. ఓకే, ఇది 60కి కరెస్పాండ్గా ఉన్నది. ఇది నాకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది నాకు మీడియం క్లాస్ అవుతుంది. అవునా? హైట్ ఎంత అవుతుంది? 5. 150కి 155కి డిఫరెన్స్ ఎంత? 5. కాబట్టి హైట్ అనేది 5. ఇది ఫ్రీక్వెన్సీ అయితే జస్ట్ దీని ముందు ఉన్నది ఏమవుతుంది? ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. మనకు అన్ని వాల్యూస్ వచ్చాయి కాబట్టి జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇలా కాకుండా వేరేలాగా అడిగితే ఎలా చేస్తాం చూడండి. 1 minute. నాకు n వాల్యూ అనేది 80 ఇచ్చాడు అనుకున్నాం. ఓకే, n వాల్యూ 80 ఇస్తే ఎలా చేయాలి? ఫస్ట్ n/2 కదా. n/2 వాల్యూ ఎంత? 40. అవునా? 40 కంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ చూడండి. ఇక్కడ 40 ఉందని 40 సేమ్ తీసుకోకండి. 40 కంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇది 45. ఓకే, దీనికి కరెస్పాండ్గా ఉన్నది నాకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో దీనికి కరెస్పాండ్గా ఉన్నది ఇది మీడియం క్లాస్ అవుతుంది. సో ఓకే, ఇది ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకు అన్ని వాల్యూస్ వచ్చాయి కాబట్టి జస్ట్ డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మనకి టెట్ ఎగ్జామ్లో మరీ క్వశ్చన్స్ అనేది టఫ్గా ఇవ్వడు, ఈజీగా ఇస్తాడు వాల్యూస్ అనేది. ప్రొసీజర్ మాత్రం మీకు అర్థమైతే ఈజీగా చేసేయగలరు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. సో మీకు ఇలాంటి క్లాసెస్ పైన క్లారిటీ కావాలి అంటే మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ క్లాసెస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ డీమాక్స్ అనే యాప్లో రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.